సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ పార్టీ పరిస్థితి ఏంటి? సో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం. మేము చెప్పేది వింటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి జరిగే కారణాలన్నిటి కూడా ఈ రెండు పార్టీలు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ప్రజలను చైతన్యం చేశాం కాబట్టి ఈరోజు మొదటి దఫాలో కరేడులో అంతమంది వచ్చారు. ఆ రోజు రాజకీయం లేవు. వాళ్ళంతా భయం క్రియేట్ అయ్యి మా భూములు తీసేసుకుంటున్నారన్న విధానంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాతనే ఇంకా రాజకీయ పార్టీలన్నీ కూడా ముందు పడ్డ పరిస్థితి. మేము ప్రజలను చైతన్యం చేసి ఎడ్యుకేట్ చేసి ఆ విధానంలో రీసెర్చ్ చేసి వాళ్ళని మార్చి మేము గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఆల్టర్నేటివ్ అవుతుంది. అది మీరు భవిష్యత్తులో ఎట్లా అనేది కూడా మీకే అర్థమవుతుంది అనేది చెప్తుంది. ఈరోజు కరేడ్ కానీ ఇండోసోల్ కానీ లేదా జిందాల్ కానీ ఇంత నిర్భయంగా భయం లేకుండా మాట్లాడుతున్నాం అంటే మా పార్టీ ఇచ్చిన భరోసా. ఎందుకంటే మాకు కేంద్రంలో మళ్ళీ ఏదన్నా అన్నా కూడా మా అరవింద్ కేజ్రీవాల్ లేదా నేషనల్ పార్టీ అన్న భయం లేకుండా ఉండే విధానం ఒకటి అనుకోవచ్చు. రెండోది ఎక్కడా మేము ఒక్క రూపాయి కూడా కరప్షన్ తీసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళం రాంగ్ కాబట్టి మాకు భయము లేదు. మమ్మల్ని మొత్తం స్కాన్ చేసుకున్నాక ఎందుకు భయం, అవసరమైతే నా అకౌంట్ ఇస్తా, మా ఆవిడ అకౌంట్ ఇస్తా, మా చుట్టాల అకౌంట్స్ ఇస్తా, మొత్తం మీరు స్కాన్ చేసుకున్నా చిన్న మిస్టేక్ కూడా దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి మేము స్కాన్ చేసి మొదలు పెడితే ఆయన విశ్వేశ్వర రెడ్డి అయినా, మెగా కృష్ణారెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ బాబు అయినా మేము మీ ప్యాన్ నెంబర్లు తీసుకొని స్కాన్ చేయటం మొదలు పెడితే యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్గా మొత్తం డేటా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎదిరించగలిగిన దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఉందంటే మాలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకే తప్ప మిగతా వాళ్ళకి లేదని గర్వంగా చెప్పడానికి నేను వెనకాడని చెప్పదలుచు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కేడర్ అంటూ ఉందా? కింద గ్రామీణ స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి ఏమన్నా మీకు అసలు ఇప్పుడు పార్టీ స్ట్రెంత్ అంతే మీరు వచ్చిన తర్వాత ఎలా పార్టీ బలపడిందా? సో ఇప్పుడు నేను జోన్లో పనిచేస్తున్నాను. ఈ జోన్ 5 పార్లమెంటు 40 అసెంబ్లీ. ప్రతి అసెంబ్లీకి ఇన్ఛార్జీలని నియమించుకుంటూ అసెంబ్లీ తాలూకా కార్యాలయాలను సెట్ చేస్తూ ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇతని కింద లెవెల ఏదైతే ఇప్పుడు భూసేకరణ తాడికొండలో ఉంది ఆడ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ రైతుల తాలూకా ఎవరైతే మనకి బలహీనలు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడే విధానం, వాళ్ళతో వెళ్ళే విధానం, స్ట్రాటజీస్ పనిచేస్తా ఉన్నాం. అప్లోడ్గా నిర్మాణం కూడా జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి 2029కి సో మా బలం ఏంటో, మా వర్కౌట్ ఏంటన్నది ప్రత్యక్షంగా రెండు పార్టీలు కూడా చూస్తున్నాయి కాబట్టి మా లాంటి వాళ్ళని సో మెయిన్ స్ట్రోంత్ మీడియాలో కానీ అది ఎక్కడా కానీ కనపడకుండా గంప కింద దాచే ప్రయత్నం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది.